గాంధీ జయంతి నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో బుధవారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాల వద్ద సందడి నెలకొంది. వైన్ షాప్ల ముందు రేపు దుకాణాలు బంద్ అని బోర్డులు ఏర్పాటు చేశారు. పలువురు అధిక మొత్తంలో మద్యం కొనుగోలు చేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బుధవారం రాత్రి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళలు, యువతులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడిపాడి సందడి చేశారు. అనంతరం ఊరచెరులో నిమజ్జనం చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,75,000 క్యూసెక్ల ఇంట్లో వచ్చి చేరుతుండగా 39 గేట్ల ద్వారా 2,59,000 క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. వారి జీవితాలు ఓటమి నుంచి గెలుపు దిశగా పయనించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏనాటికైనా ధర్మానిదే అసలైన విజయమని, తెలంగాణ సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయదశమి స్ఫూర్తి ఇమిడి ఉందని వివరించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో 4 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా కేంద్రాల్లో, జగిత్యాల జిల్లా చెల్గల్, వనపర్తి జిల్లా నాగవరం శివాలో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.